నైస్ అమ్మ. ఇప్పుడు బిగ్ బిగ్ బాస్ దేవరా ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? హై స్టాండర్డ్ ఉన్నాయమ్మా. ఒక ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక ఇంగ్లీష్ మూవీస్ ఎలా అయితే ట్రైలర్ అనిపించిందో, ఆ రేంజ్‌లో అనిపించింది. ఎన్టీఆర్ గారు లుక్ వైస్‌గా గాని చాలా బాగున్నారు. పాన్ ఇండియా అంటే కొంతమంది మార్కే వినిపిస్తుంది కదా! ఈసారి మరి కొరటాల శివ కూడా ఆ లెవెల్‌లో వెళ్తారనుకోవచ్చా ఈ సినిమాతోటి? చూసారుగా ట్రైలరు. ఈసారి నిజంగా ఇంక మీదట పాన్ ఇండియా రేంజ్‌లోనే ఎన్టీఆర్ అనే సినిమాలుంటాయి. ఇంతకుముందు మన ప్రభాస్ అన్న ఎలాగైతే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఒక ఫ్లాప్ సినిమాను కూడా 'ఆదిపురుషు', 'రాధేశ్యాము' 400,00,00,000 కలెక్షన్ ఎలా వస్తదో, మీదట ఎన్టీఆర్ అన్నకు కూడా అలాగే ఉంటది. 500,00,00,000, 600,00,00,000 అయితే కలెక్షన్ వస్తది పక్కా. అయితే ఎప్పుడు కూడా రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో కూడా వర్కౌట్ అవ్వలేదంటారు. మరి ఈసారి ఎన్టీఆర్‌కి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? పక్కా వర్కౌట్ అవుతది. ఎందుకు అంటే ఆ దెబ్బ పడిందంటే ఆయనకే కదా! కొట్టాల శివకే కదా! ఆ చరిత్ర దెబ్బ పడింది. ఈసారి ఆయన నిలబెట్టుకోవాలి. ఆయన ఒక డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే ఈ సినిమా మీద చాలా టైం తీసుకొని, చాలా గ్యాప్ తీసుకొని మరీ చేశారాయన ఈ సినిమాని. ప్రతి షాటు చాలా ఓపికగా రాసుకున్నాడు ఆయన స్క్రిప్ట్ గాని. అయి ఇంటర్నేషనల్ లెవెల్ ఒక 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్', 'కేజీఎఫ్' ఏ రేంజ్‌లో అయితే టైం తీసుకొని చేశారో, ఇది కూడా ఆ రేంజ్‌లోనే ఆయన దెబ్బ పడి ఆల్రెడీ దెబ్బ తగిలింది కదమ్మా! ఈసారి మాత్రం అది ఆ రికార్డ్ కూడా బ్రేక్ అవుతది. 'రాజమౌళి' సినిమా తర్వాత ఎవరైతే ఫ్లాప్ తీసుకుంటా అంటున్నారో అది కూడా ఈసారి ఎన్టీఆర్ అన్న బ్రేక్ అంటే చేస్తాడు. ట్రైలర్ కట్ కూడా చూసినట్టయితే మనకి రొటీన్ దాని లెక్కనే అనిపిస్తుంది. అంటే నార్మల్‌గా ఉంది. అంత హైప్ ఇచ్చే విధంగా లేదని ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటి ట్రైలర్ చూసామా మన తెలుగు ఇండస్ట్రీలో? అంటే మీరు ట్రైలర్ రొటీన్ అంటున్నారు కదా! ఇంతకుముందు ఏదైనా ఒక సినిమా మీకేమైనా గుర్తొచ్చిందా పోనీ? ఏ సినిమా గుర్తురాదు. మీరు ఆ లాస్ట్ షాట్ చూడండి. తిమింగలం సముద్రం నుంచి పైకి లేస్తది. ఎక్కడైనా చూసామా ఆ షాటు? ఇంకొక షాట్ ఉంటది. ఎన్టీఆర్ అన్న పడవలో దూకుతాడు అట్లే. ఒక ఏదో జుమ్ అని ఒక రాకెట్ దూకినట్టు దూకుతా ఉంటాడు. చాలా షాట్స్ యూనిక్ గానే ఉన్నాయి. మనోళ్ళేందంటే మరి 'త్రిబుల్ ఆర్', 'కేజీఎఫ్' ఇలాంటివన్నీ పెద్ద పెద్దవన్నీ చూసేసి అలాంటి షాట్లు కావాలనుకుంటారు. మన సినిమా చూస్తే గాని తెలవదు. నాకైతే ట్రైలర్ చాలా బాగా అనిపించిందమ్మా. ఎన్టీఆర్ అన్నని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగే చూసారు. 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు అన్న. పవన్ అన్న సారీ ఎన్టీఆర్ అన్న. సింగిల్ స్క్రీన్ మీద. ఇంతకుముందు కూడా మన 'రామ్ చరణ్' గారు వచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు గానీ, ఈసారి 6 సంవత్సరాల తర్వాత సింగిల్ థియేటర్ల మీద ఎన్టీఆర్ అన్న రాబోతున్నాడు. థియేటర్లు తగలబడిపోతాయి అంతే. థాంక్ యూ.